సో ఎస్ఎస్ఎంబి 29 మన మహేష్ బాబు గారి, మన రాజమౌళి గారి ఫస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఎప్పుడో అనుకున్నారు వాళ్ళ సినిమా, అంటే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు ఎప్పుడో సినిమా చేయాల్సిన ఇది ఉండేది. బట్ డిలే వచ్చి ఈసారి గ్లోబల్ లెవెల్లో ఇద్దరు ఫస్ట్ మూవీ అయితే గ్లోబల్ లెవెల్లో అయితే వస్తుంది అనమాట. మనం ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడుకోవాలంటే, అంటే రాజమౌళి గారు చాలా చక్కగా అయితే తీస్తున్నారనేది తెలుస్తుంది. ఇంకొక విషయానికి వస్తే పూజ, ఎస్ఎస్ఎంబి 29 పూజ అనేది రీసెంట్గా అయితే ఒక చోట జరిగింది. బట్ ఈ పూజకి సంబంధించిన ఫొటోస్ కానివచ్చు, వీడియోస్ కానివచ్చు ఎక్కడ లీక్ కాలేదు, ఎక్కడ రిలీజ్ కూడా చేయలేదు. ఎందుకంటే గ్లోబల్ సినిమా కావడంతో అక్కడెక్కడ స్టార్స్ని, అక్కడెక్కడ క్యాస్టింగ్ని, పెద్ద వాళ్ళని ఈ సినిమాలో పెట్టే అవకాశాలు కాదు, పెడుతున్నారు అని అయితే ఫిలిం నగర్ టాక్. బట్ కొన్ని విధాలుగా ఈ పూజ కార్యక్రమం విజువల్స్ బయటికి రాకూడదు, ఒక వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి గారి ప్రమోషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక షార్ట్ ఎక్కడెక్కడో రిలీజ్ ఈవెంట్లో ఒక షార్ట్ సరిగ్గా రాకపోయినా ఇక్కడ సెట్ చేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసే వ్యక్తి రాజమౌళి గారు. ఆయన ప్రమోషన్ వేలో ఒక లెవెల్లో ఉంటుంది. ఆయన పూజ కూడా చాలా గుట్టుగా అయితే ఎస్ఎస్ఎంబి పూజ జరిగింది. మహేష్ బాబు గారు, ఆయన లుక్ మామూలుగా మనం లాంగ్ హెయిర్తో చూసాము, ఇంకా డిఫరెంట్ లుక్ అయితే ఉందని తెలుస్తుంది. ఆ పట్ల కూడా మనకు ఆ పూజ విజువల్స్ బయట పెట్టకపోవడానికి కారణం అదే. సో ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడుకోవాలంటే రాజమౌళి గారి టార్గెట్ ఏంటంటే, గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే, బాహుబలి పెద్ద స్థాయిలో ఇరగదీసింది, త్రిబుల్ అదే లెవెల్లో ఇరగదీసింది. కానీ దీనికి టార్గెట్ ఏంటంటే 5,000 కోట్లు. ఎందుకు నేను 5,000 కోట్లు ఎందుకు బ్రో ఏదో నోటుకు వచ్చి చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే అవతార్ తీసిన డైరెక్టరు రాజమౌళి గారి సినిమా చూసి రాజమౌళి గారు ఈ షార్ట్స్ బాగున్నాయి, ఆ షార్ట్స్ బాగున్నాయి అని రాజమౌళి గారినే పొగిడిన వ్యక్తి అవతార్ తీసిన వ్యక్తి. అవతార్ ఎంత పెద్ద గ్లోబల్ సినిమానో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ డైరెక్టరే మన రాజమౌళి గారిని అయితే పొగిడారు. అండ్ ఆ లెవెల్లో అంటే ఈ సినిమాలో ఎస్ఎస్ఎంబి 29లో కొన్ని సీక్వెన్స్లు బాలీవుడ్ హాలీవుడ్ గారు దాన్ని తలదన్నేలా ఉంటాయని అయితే తెలుస్తుంది. సో వేచి చూడాలి మన మహేష్ బాబు గారు, మన రాజమౌళి గారు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో మనైతే వేచి చూడాలి. సో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ మీరు మహేష్ బాబు ఫ్యాన్ అయితే జై మహేష్ బాబు గారు అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు రాజమౌళి ఫ్యాన్ అయితే జై రాజమౌళి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ లైక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.